అందరికీ నమస్తే అండి. మన యశ్వంత్ గురించి అయితే మీకు లాస్ట్ టైం మన ఛానల్లో చెప్పడం జరిగింది కదా. యశ్వంత్ కు చెడు రక్త కణాల గడ్డలు అనేటివి అయినాయి. సో ఆయనకు హాస్పిటల్లో చూయించుకోవడానికి కూడా వాళ్ళకి అసలు ఆర్థికంగా కూడా వాళ్ళకు చాలా వెనుకబడిపోయారు. ఇప్పుడు యశ్వంత్ సిచ్యువేషన్ చేయబట్టి వాళ్ళు పనికి కూడా వెళ్ళడం లేదు. కాకపోతే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ కి దానికి దీనికని చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అసలు బాబుని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అర్థం కాకుండా వాళ్ళు రోజు ఏడుస్తూనే ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ ద్వారా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇప్పుడు యశ్వంత్ కి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేపియాలని చెప్తున్నారంట. సో వాళ్ళ దగ్గర అసలు ఎంఆర్ఐ స్కానింగ్ చేపించడానికి కూడా డబ్బులు లేవు. సో మీలో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఫోన్ పే నెంబర్ పెడతాం అన్న వాళ్ళది. వాళ్ళకి మీకు ఎంత దోస్తే అంత, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 50 రూపాయలు అయితే 50 రూపాయలు, ఎంత వీలైతే అంత ఆర్థిక సాయం చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎంతో కొంత హెల్ప్ చేయండి. నిజంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. మనం ఎంత కష్టపడైనా సరే ఒక ప్రాణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి యశ్వంత్ ఉన్న సిచ్యువేషన్ కి మనం కొంచెం సపోర్ట్ చేసి ఆయన నవ్వులకి కారణం అవుదాం అందరం. నిజంగా అన్న ఫోన్ పే నెంబర్ పెడతా, ఖచ్చితంగా మీకు తోచినంత సహాయం చేయండి. మీకు తోచినంత ఇంత అంత అనేది ఏం లేదు. ఈ అమౌంట్ పంపడానికి అయితే లిమిట్ లేదు. కాకపోతే వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ అయితే పంపండి. యశ్వంతుని కాపాడుకుందాం. యశ్వంతుని మంచిగా అయ్యేటట్టు మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఈ వీడియో ఇతని గురించి చాలా మందికి తెలియట్లేదు. సో ఈ వీడియో ద్వారా కొంచెం షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. సో మొత్తం మీద చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫోన్ పేకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి. లేదంటే కలవాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. కలిసి చూసిన తర్వాతనే సహాయం చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేస్తే వీళ్ళ దగ్గరికి నేను తీసుకొస్తా. పూర్తిగా సిచ్యువేషన్ ఏంది అనేది మీకు తెలిసిన తర్వాతనే సాయం చేయండి. ఇంకా ఎవరైనా ఖచ్చితంగా నమ్ముతున్నాం అనుకునే వాళ్ళైతే అన్న వాళ్ళ ఫోన్ పే నెంబర్ పెడతా. ఖచ్చితంగా ఎంతో అంత అమౌంట్ అయితే ఫోన్ పే చేయండి. థ్యాంక్ యూ అండి.